చాలా గొప్పదైనటువంటిది మన జ్యోతిష శాస్త్రం. ఈ మాట నేను చెప్తోంది కాదు, మన ఇస్రోకి డైరెక్టర్ అయిన సోమనాథ్ గారు ఉజ్జయిని సంస్కృత పాఠశాలలోకి వెళ్ళి మన పూర్వీకులు ఏదైతే వేదాలలో ధర్మాలలో మనకి చెప్పారో దానినే పాశ్చాత్యులు వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు. స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన ఎవరు? ఇస్రో డైరెక్టర్. కొంతమంది అంటారు మోడీ గారి ప్రాబల్యము ఇంకోళ్ళు అని. హీఈస్ అ సీనియర్ సైంటిస్ట్. ఆయన ఏదైనా ఒక మాట మాట్లాడాడు అంటే ఆయన రీసెర్చ్ తోటి సహా అన్నీ కట్టుబడి సమాధానం చెప్పాలి. ఇప్పుడు రహస్యం చెప్తానమ్మా, మనకి ఎవరో అక్కర్లా, శంకరమంచి రామకృష్ణ గారు ఉన్నారు, ప్రఖ్యాత జ్యోతిష్య పండితులు. వాళ్ళ అబ్బాయి శంకరమంచి శివ. అలాగే చాలామంది జ్యోతిష్య పండితులు మనకు ఉన్నారు. నేను ఊరిని ఉదాహరణకు ఓ పేరు చెప్పాలి, అందరూ మహానుభావులే. వాళ్ళు ఇవాళ అద్భుతంగా పంచాంగాలు రాస్తున్నారు. సాధారణంగా దృక్సిద్ధాంతం ప్రకారము ఈ ఎఫ్ఎంఎస్ఎస్ ఏదైతే నాసా వాళ్ళు రిలీజ్ చేస్తారో అది సింగపూర్ నుంచి అవి తీసుకొని మన వాళ్ళందరూ కూడా పంచాంగాలు రాస్తున్నారు. కానీ వాళ్ళతోటి కూడా సంబంధం లేకుండా పూర్తిగా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మయాసురుడికి ఏదైతే సూర్యనారాయణమూర్తి బోధించాడో ఆ సిద్ధాంతాలని తీసుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ నాసా రీడింగ్ మన తిథులు అన్నిటినీ కూడా నిర్ణయిస్తూ ఇవాళ అద్భుతంగా రాస్తున్నారు. గ్రహణాలతో సహా లెక్క కడుతున్నారు సూర్య సిద్ధాంతం ప్రకారం. ఈ సూర్య సిద్ధాంతాన్ని ఆయన మెచ్చుకుంది. అంటే వితౌట్ ల్యాబొరేటరీ, వితౌట్ మన ఏ శాటిలైట్స్ గ్రహించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాంతో సంబంధం లేకుండా, టెలిస్కోప్స్ ఏవి వాడకుండా, ఒక ఏదైతే మన పూర్వము నుంచి వస్తున్నటువంటి గణితం ఉందో, ఆస్ట్రనామికల్ గణితము, ఆ గణితం మీద ఒక మంచి రీసెర్చ్ లాగా చేసి శృంగేరి పీఠానికి ఆస్థాన పండితులుగా ఉండి అద్భుతంగా రాస్తున్నారు. దానికి నాసా సహకారం తీసుకోవట్లేదమ్మా. ఇది ముందు అందరూ, ఈవెన్ నాస్తికులు ఇప్పుడు ఎవరైనా చూస్తున్న వాళ్ళు కూడా నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. సూత్రము ఫార్ములా, అంటే దాని ఫార్ములాని కూడా వేదంలోంచి సూర్యుడు చెప్పిందే తీసుకొని ఆ ఫార్ములాని డిరైవ్ చేసి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి రాస్తున్నారు. యాప్ట్ టు నాసా ఉంటుంది. యాప్ట్ టు నాసా గ్రహణంతో సహా ఏ ప్రాంతం అనేటటువంటి జియోగ్రఫీ స్ట్రక్చర్ గీస్తూ కూడా. కాబట్టి మన దగ్గర కావాల్సినంత అద్భుతమైనటువంటి విద్య. ఇప్పుడు ఇందులో నీకు ఒక్క విషయం చెప్తానమ్మా. కలకత్తాలో, రాజస్థాన్లో, జైపూర్లో ఈ రెండు, ఒకటి అబ్సల్యూట్ ఈస్ట్, ఒకటి వెస్ట్. జైపూర్ వెస్ట్, రాజస్థాన్ వెస్ట్, ఈస్ట్ బెంగాల్. అవునా? ఈ ఈస్ట్ వెస్ట్ రెండిట్లో కూడా తిథి మొత్తం ఒకటే రాసేస్తారు దృక్సిద్ధాంతం ప్రకారం. అంటే ఏమైంది, అక్కడ తిథి ఒకటే ఉంటుంది, అదే టైంకి ఉంటుంది, ఇక్కడ తిథి అసలు ఉండే అవకాశం ఉందా? ఇక్కడి నుంచి రాజమండ్రికి తీసుకుంటే లేదు, ఇక్కడి నుంచి ఓ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అవతలకి వెళ్తేనే మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది అయ్యా అంటే సూర్యుడు ఈ తిరుగుతున్నటువంటి భూమితోటి ఆయన యొక్క లాటిట్యూడు, లాంజిట్యూడ్, ఈ లాంజిట్యూడ్ దీన్ని తీసుకున్నప్పుడు టైం ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్కటి ఉంటుంది. అన్ని ప్లేసులకి ఒకటే టైం ఎప్పుడూ ఉండదు. అందుకనే మనకి ముహూర్తం అని చెప్పినప్పుడు కూడా రాజమండ్రిలో ఫలానా ముహూర్తం ఉంటే ఒక పావు గంట తేడా ఇక్కడ హైదరాబాద్కు వేసుకోండి, ఇంత సమయం కలుపుకొని ఈ ముహూర్తాన్ని పెట్టుకోండి అని ఈ భూమి తిరిగేదాన్ని బట్టి, ఆ సూర్యుడి యొక్క దీన్ని బట్టి మనం లెక్కలు వేసి ముహూర్తం పెడుతున్నాం. అంటే ఇది సైన్సా లేకపోతే ఊరికే రోడ్డును బట్టి కూర్చొని ఉండేటటువంటిదా? ఒకటే తిథి ఉండే అవకాశం లేదు కదా. అందుకని మనకి ఈ సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వము ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి జమీందారులు ఉండేవాళ్ళు, ఏ ప్రాంతంలో వాళ్ళ యొక్క టైంని బేస్ చేసుకొని ఆ ధరిత్రి వాళ్ళున్న ప్రదేశాన్ని బట్టి, సూర్య గమనాన్ని బట్టి క్యాలిక్యులేషన్ తీసుకొని పంచాంగాలు వేస్తుండేవాళ్ళు. మనకి స్వాతంత్రం వచ్చాక ఇన్ని 500 అయితే 580 ఎన్నో పంచాంగాలు వచ్చినాయి. ఇన్ని పంచాంగాలు కనుక అయితే మనం ఒక నిర్ణయం భారతదేశం మొత్తానికి చేయలేము. కాబట్టి అంతా ఒకటే ఉండాలి అని నెహ్రూ గారు కమిటీ వేశారు. అందులో మిగతా అందరూ దుఃఖసిద్ధాంతం ప్రకారం తెచ్చారు. ఒక్క శృంగేరి జగద్గురువుల దగ్గర నుంచి వెళ్ళినటువంటిదే సూర్య సిద్ధాంతం అని ఆ లెక్క మొత్తం చెప్పారు. అది ఒప్పుకున్నారు కూడా ఆ కమిటీ వాళ్ళు. ఒప్పుకొని దానికి తగ్గట్టుగా చేశారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటయ్యా అంటే సూర్య సిద్ధాంతం మనకి సంబంధించినటువంటి
కాలమానాన్ని తెలియపరుస్తూ ఉండేది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.